ఒరే పనికి మాలోడా, నీ ప్లాన్ ఉన్నప్పుడు బాగానే ఉండింది కానీ ఇప్పుడు మరీ హారబుల్గా ఉందిరా. ఏం చేస్తావో ఏంటో. ఎవర్రా ఫోన్ చేసింది? చంద్రబాబు నాయుడు ఎయిర్పోర్ట్ నెల్లూరులో పెట్టాలో ఒంగోలు పెట్టాలని డిస్కషన్. లేకపోతే ఏం సార్, పారిపోయిన వాళ్ళ. సర్లే కానీ ఎక్కడున్నారు చెప్పారా? నా మనవరాలు చిన్న పిల్లండి, వీళ్ళ అబ్బాయి బడితలాగా ఉంటాడు, లేకపోయాడు. అడిగితేనే తెలియదు అంటున్నారు. ఆ సచ్చినాడు. మీరు కూడా వచ్చేసారా? నువ్వెందుకు వచ్చావురా? పేరెంటం జరుగుతుందంటే తాంబూలం తీసుకున్నాను వచ్చా. ఏం మారుతున్నావమ్మా? పోలీస్ స్టేషన్కి ఎవరైనా కావాలని వస్తారా? నేను రాలా, వీలే తీసుకొచ్చారు. నువ్వు ఇక్కడ ఉంటే వాడెక్కడున్నాడు? అబ్బా మళ్ళీ అదే ప్రశ్న. ఇప్పుడు దాకా వాళ్ళు అడిగారు, ఇప్పుడు మీరు అడుగుతున్నారు. నాకు తెలియదు. వాడెక్కడున్నాడో మీకు తెలుసా? నాకు తెలుసు కానీ ఇప్పుడు దాకా వాళ్ళకి 2 రౌండ్లు వేస్తారు. ఇప్పుడు మళ్ళీ మీరు స్టార్ట్ చేశారా? కొత్తలో కొడుకులా చూసుకుంటా అంటే ఏమనుకున్నా కొట్టి చంపేసేలా ఉన్నావా? వాడెక్కడున్నాడు చెప్పకపోతే నిజంగానే చంపేస్తా. చెప్పమ్మా, నీకన్నా పోలీసుల మేళ కాలుతో చేలతో కొడుతున్నారా? నువ్వు ఏకంగా లాఠీతో పీకేస్తున్నావు. ఇప్పుడు చెప్పకపోయావంటే ఇక్కడే పాత పెడతా. చెప్పరా? తల్లి ఏంటి సార్ ఏనాయం? పోలీస్ స్టేషన్ కూడా పురుషుల రక్షణ లేదా ఏంటి? ఆడవాళ్ళకోలా ఏం చేస్తున్నారు మీరు చూస్తా? ఇప్పటికైనా వాళ్ళు ఎక్కడున్నారో చెప్పకపోతే ఆ లాఠీ నా చేతిలోకి వస్తుంది. సార్ లాఠీలు ఇరిగినా చొక్కాలు తిరిగినా నాకు తెలియదు సార్. సార్ వాళ్ళు ఇప్పుడే వీడికి ఫోన్ చేశారు సార్. వీడప్పుడు సాయి కుమార్ తమ్ముళ్ళలాగా కదా, మీరు డ్యూటీ బాగా చేస్తున్నారు సార్, అన్ని నిజాలే చెప్తున్నారు. అయినా వాళ్ళు ఎక్కడున్నారు చెప్పలేదు సార్. వాళ్ళు ఎందుకు చెప్తారు సార్? మనమే కనుక్కోవాలి. మీరు కొంచెం కోఆపరేట్ చేస్తే అయిపోతుంది. ఉల్టా మాట్లాడుతున్నావేంట్రా? మేము కనుక్కోవాలి, నువ్వు చెప్పాలి. అదేలే. చూడండి, ఇద్దరు కంప్లైంట్ చేశారు కదా, వాళ్ళు దొరికితే మేము కవర్ పెడతాం. ఇంకా మీరు బయలుదేరండి. దొరికేదాకా ఊరుకుంటే ఎలా సార్? వాళ్ళు పెళ్లి చేసుకోక ముందే పట్టుకోవాలి. ఇప్పుడు పెళ్లి చేసుకోవడం ఏంటి? వాళ్ళకి పెళ్ళై వారం రోజులైంది. చాలా ఊరుకోవమ్మా. పెళ్ళై వారం రోజులు అయిందంట. పొద్దునేగా పెళ్ళ స్నానం చేయించాను. మెళ్ళో తాళి లేదు. దాని మెళ్ళో ఎందుకుంటుందమ్మా? తాళి మా వాడి మెళ్ళో కట్టేసింది. ఏంటి? తాళి కొట్టు సుబ్బు మెళ్ళో కట్టేసిందా? కట్టేసి ఉంటది. నేను ముందే చెప్పా, ఒరే శిరీష అందలాంటి ఆడపిల్ల కాదురా, జాము చూపించి జండు బో నాకిచ్చారు రకం అని. వాడు ఎల్లా ఇప్పుడు ఏమైంది? ముందు ఆడికి పురుట్ డబ్బు కూడా తెప్పించేస్తుంది. నష్టపడా ఏంటమ్మా? మా శిరీష మీ అబ్బాయి మెళ్ళ తాళి కట్టిందా? కట్టిందమ్మా, నా కర్మ. ఆహా, ఎంత చిత్రం, ఎంత విచిత్రం. నా మనవరాలు కాబట్టి గొప్ప పని చేసింది. ఏంటమ్మా గొప్ప? మా వాడిని వెర్రి వాడిని చేసి వాడికి మాయ మాటలు చెప్పి వాడి మెడలో తాళి కట్టేసింది, మా పరువు తీసేసింది. ఏమయ్యో, నీ పేరేంటి? కుప్పుస్వామి. కుప్పుస్వామి అప్పుస్వామి. మాయ చేయటం, మంత్రాలు వేయడం మా ఇంట వంట లేదు. నువ్వంటే నాకు ఇష్టం, నువ్వు లేకపోతే కష్టం అని మా పిల్ల వెంట పడి ఉంటాడు. ఏం చేయాలో తెలియక తాళి కట్టేస్తుంటా. ఆహాహా, మీరందరూ ఇలా ఎంకరేజ్ చేయబట్టే ఆ పిల్ల అలా చేసింది. యావమోయ్, మనం పెరిగితే సరిపోదు, పిల్లల్ని కస పద్ధతిగా పెంచాలి. యావమోయ్, నువ్వు నోరు అదుపు చేసుకుని మాట్లాడు. నాలుగు పెద్దల్లే ఉన్నావు. నువ్వేం పెంచావు సన్నాసిని? సన్నాసి కాబట్టి తల ఉంచుకుని తాళి కట్టించు. యావమోయ్, మా అబ్బాయిని సన్నాసి గిన్నాసి అన్నా అంటే ఊరుకోవట్లేదు. చవట పనికి మాలాడు. మీ అమ్మాయి పనికి మాలాడు. మా ఆయన అంటావా? మీ ఆయన ఏంటి? ఎవరు ఆయనైనా అంటా నేను. కుప్పు లేదు చెప్పలేదు. తిట్టుకుంటారేంటి? కొట్టుకోండి. గారు, ఆడవాళ్ళు గొడవ పడుతుంటే ఆపరండి సార్, ఆపండి సార్. ఇప్పుడు ఇదే ఆడాళ్ళు మ్యారేజ్ బ్యూరోలో మా వాడి మీద గొడవ పడుతుంటే నేను ఆపానా? ఆపలేదే. ఇప్పుడు వీళ్ళల్లో వీళ్ళు గొడవ పడుతుంటే నేను ఎందుకు ఆపుతానండి? ఆపను. కానీ అమ్మా, తాలిబొట్టు విషయం విన్న తర్వాత నేను మాత్రం పిచ్చ హ్యాపీగా ఉన్నాను. ఎనీవే, కంప్లైంట్ ఇచ్చారు కదా, బయలుదేరండి. మరి కేసు? అది కాదు సిఐ గారు, నేను చెప్పేది ఎల్లు. రేయ్ సార్, నువ్వెక్కడికి వెళ్తున్నావురా? మనలో మనమాట. ఎక్కడున్నారు వాళ్ళు? ఏంటి సార్ ఒకసారి చెప్తే అర్థం కదా, పదే ఆడతారు. నాకు కానీ చిరాకు తెప్పించారు అనుకోండి. ఓహో, నీకు కూడా చిరాకు వస్తుందా? నాకు చిరాకు వస్తే ఎలా ఉండదో తెలుసా? తెలియదు సార్. తెలియదు కదా? రా చెప్తా. సార్ రేయ్, నేను ఈ మధ్యనే పబ్లిక్ గార్డెన్స్ లో చిలక దోస్యం చెప్పించుకున్నాను రా. చిలకేం చెప్పిందో అడగవేంట్రా? ఏం చెప్పింది సార్? నేను డ్యూటీలో ఉండగా ఒకరిని చంపేస్తానంట. సిచ్యువేషన్ చూస్తుంటే చిలక చెప్పింది మళ్ళీ కొట్టంటే ఒక విషయం చెప్తాను సార్. ఏంటది? సార్, అమ్మాయి అబ్బాయి లేచిపోతే అబ్బాయి ఫ్రెండ్స్ మాత్రం తీసుకొస్తారు. అమ్మాయికి ఫ్రెండ్స్ ఉండరా? వాళ్ళని ఎంక్వైరీ చేయరా?
ఇది ఎక్కడ న్యాయం సార్? అవును సార్. నువ్వు నాకు సలహా ఇచ్చినందుకు నాకు ఎక్కడో కాలినా నువ్వు చెప్పిన దానిలో నీ లాజిక్ ఉందిరా. థ్యాంక్ యూ సార్. మహేష్ సార్. అమ్మాయి ఫ్రెండ్ అంట, వెళ్ళి తీసుకొచ్చే. ఓకే సార్. పేరేంటి? శాండీ. ఓ, శిరీష వాళ్ళు ఎక్కడున్నారు? పెళ్లి చేసుకోవడానికి వెళ్ళారు. అదే ఎక్కడికి వెళ్ళారు అని అడుగుతున్నాను. ఎక్కడికి వెళ్ళారో తెలిస్తే నేను కూడా వెళ్ళేదాన్ని కదా. ఓ అవును కదా. అబ్బాబ్బా ఏం అడిగారు సార్? ఎంక్వైరీ లాగా లేదు, ఏదో లవ్ ప్రపోజల్ లాగా ఉంది. మహేష్ సార్. వాడు ఖాళీగా ఉంటే మనిషి కాదురా, కొంచెం చూసుకోండి. రారా. వదలండి సార్, ఒంటి మీద ఖాళీ ఎక్కడ కొట్టడానికి? ఉదయం నుంచి నేనేనా? ఆ పిల్ల ఖాళీగానే ఉంది కదా, కొంచెం కాన్సన్ట్రేషన్ పెట్టచ్చు కదా. రేయ్ ఎవడ్రా నువ్వు? ఇందాక నుంచి నా మీద పడేస్తున్నావు. హే నేను కన్నాని, ఫ్రెండ్ ఆఫ్ సుబ్బు. నీ బొంద. నువ్వు పోలీస్ స్టేషన్ రావడానికి రికమెండ్ చేసిందే నేను. పోలీస్ స్టేషన్ కి రావడాన్ని రికమెండేషన్ అన్నారా? కంప్లైంట్ అంటారా కాకి? సార్ అయినా వీడి మాటలు నమ్మి నన్ను తీసుకొస్తారా? వాళ్ళు పారిపోయింది నిజమే, కానీ ఎక్కడికి వెళ్ళారో నాకు తెలీదు. సపోజ్ తెలిస్తే నేనే మీకు ముందుగా వచ్చి చెప్తాను. ఓకేనా? నమ్మొచ్చా? నేనిక వెళ్ళొచ్చా? థ్యాంక్ యూ. సార్ 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 పంపించేస్తున్నారా? ఉండేమని చెప్పండి సార్, నాకు తోడుగా ఉంటది. తోడే కదా. దా రారా. రానన్నా, ఈ వయసులో నీకు తోడు అవసరం రా. సార్ సార్ పద. అబ్బా ఏం సార్ లోపల దోవేశారు? తోడు కావాలన్నా కదా, మంచి బందోబస్తుగా ఉంటది. బయట మేము ఉంటాం, లోన ఈ కేడీగాళ్ళు ఉంటారు. పండగ చేసుకో. మీకన్నా ఈ కేడీలో బెస్ట్ సార్. హాయ్, దిస్ ఇస్ కన్నా. ఇందులో అపార్థం చేసుకోవడానికి ఏముంది? ఇష్టపడ్డాడుతూ వెళ్ళిపోయింది. అయినా పెళ్లికి ఎంత ఖర్చు పెడితే మాత్రం ఇంత పబ్లిసిటీ వస్తుంది? నా మనవరాలు బంగారు తల్లే 10 కాలాల పాటు మా ఇల్లు గుర్తుండిపోయేంత మంచి పని చేసింది. అమ్మమ్మ ఆకలేస్తుంది, చపాతీలు చేయ ముందు. పదా పోయిదేరు. అరే రే, అయ్యో ఏదో ఆలోచిస్తూ. పొంగిపోయిన పాల గురించి, వెళ్ళిపోయిన కొడుకు గురించి ఆలోచించి ఏంటి లాభం? పొంగిపోయిన పాలు తిరిగి గిన్నెలోకి తేలేకపోవచ్చు, కానీ వెళ్ళిపోయిన కొడుకు తిరిగి రావచ్చు కదా. కదా. ఇప్పుడు ఇంతలా బాధపడుతున్నావు, మరి ముందు నుంచి వాడి పెళ్లికి ఎందుకు అడ్డుపడ్డావే? నీకు తెలీదే, వాణ్ణందరూ నష్టజాతకుడు అంటుంటే ఏమీ తిరగకుండా ఒంటరిగా కూర్చుని ఏడ్చేవాడు. దాంతో వాడేమైపోతాడో అన్న భయంతో నేను వాడిని తిట్టడం మొదలు పెట్టాను. నా తిట్లకు అలవాటు పడిపోయిన వాడు బయట వాళ్ళ తిట్లను పట్టించుకోవడం మానేశాడు. కానీ రేపొద్దున వాడి జీవితంలోకి వచ్చే అమ్మాయి ఇరుగు పొరుగు వాళ్ళనే మాటలు నిజమని నమ్మి అమ్మాయి వెళ్ళిపోతే చూసి తట్టుకునే శక్తి నాకు లేదే. అందుకే వాడు ప్రేమించిన ప్రతి అమ్మాయికి వాడి నష్ట జాతకం గురించి తెలియాలి అనుకున్నాను. చెప్పాను. బాధపడికే, నీ కొడుకు ఎక్కడున్నా బాగుంటాడు.